నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని దుష్ప్రచారంపై కూటమి నేతల క్షమాపణ కోరుతూ ఆందోళన చేపట్టిన వైసీపీ శ్రేణులు. వెంకన్న భక్తుల మనోభావాలను గాయపరిచిన వారు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్. పెందుర్తి లిటిల్ ఫ్లవర్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన. విద్యార్థి దశ నుంచి పిల్లలకు ఆరోగ్యం పట్ల అవగాహన ఎంతైనా అవసరమని పేర్కొన్న కళాశాల ఎండీ ఎస్ఎన్ రాజు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటిపై నిప్పులు చెరిగిన ఏపీ రాష్ట్ర గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా. రాష్ట్ర రాజకీయాన్ని కలుషితం చేస్తూ మాట్లాడుతున్న రాంబాబుని రాజకీయాల నుంచి బహిష్కరించాలని సురేంద్ర డిమాండ్. గోవధకు పాల్పడిన వారికి కఠినమైన శిక్షలు అమలు చేస్తామని హెచ్చరించిన హైకోర్టు న్యాయవాది గుమ్మడి. రానున్న రోజుల్లో గోమాతను కాపాడుకోకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని వెల్లడించిన సురేష్ బాబు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం లిటిల్ ఫ్లవర్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రాంగణంలో పాఠశాల ప్రిన్సిపల్ దివంగత మందన పద్మావతి ఆశయం మేరకు మేనేజింగ్ డైరెక్టర్ కేఎస్ఎన్ రాజు మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఎంవీపీ మెడికవర్ హాస్పిటల్స్ మరియు పుష్పగిరి విజియో రెటీనా ఇన్స్టిట్యూట్ వారి సౌజన్యంతో నిర్వహించబడిన ఈ వైద్య శిబిరాన్ని డాక్టర్ అన్విత ప్రముఖ వైద్యులతో కలిసి లాంఛనంగా ఆరంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన అతిథులు జ్యోతి ప్రజ్వలన గావించి పూజలు నిర్వహించారు. అనంతరం ఇక్కడ జరిగిన సభా కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలను ప్రాథమిక దశలో గుర్తించినట్లయితే నివారణ సులభతరం అవుతుందన్నారు. విద్యార్థి దశ నుంచి పిల్లలకు ఆరోగ్య పరిరక్షణ పట్ల అవగాహన పెంపొందించడం ఎంతైనా అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు మాట్లాడుతూ కీర్తిశేషులు పద్మావతి కోరిక మేరకు విద్యతో పాటు నాణ్యమైన ఉత్తమ వైద్యాన్ని ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలకు చెందిన వైద్య సేవలు, పలు రకాల వైద్య పరీక్షలు, అవసరమైన మందులను లిటిల్ ఫ్లవర్స్ యాజమాన్యం శిబిరానికి విచ్చేసిన రోగులకు ఉచితంగా అందించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు లక్ష్మి, కొండమ్మ, ప్రియాంక, భాగ్యరాజు, వాసవి, రాజు, సాయిరాం, పాఠశాల డైరెక్టర్లు అక్షిత్ వర్మ, వైష్ణవి, మెడికవర్ పిఆర్ఓపి నాయుడు, పుష్పగిరి ఐ హాస్పిటల్ వైద్యులు మరు శంకర్, లోవరాజు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేము విద్యతో పాటు వైద్యాన్ని కూడా అందించాలని మా ప్రిన్సిపల్ మేడం పద్మావతి గారి యొక్క కోరిక. నర్సింగ్ కాలేజ్ స్టార్ట్ చేసి పెందుర్తి చుట్టుపక్కల గ్రామాలకి మంచి ఆరోగ్యాన్ని అందించాలి, అవేర్నెస్ తెలియచేయాలి. పిల్లలకు లోపల రోజుల్లో ఆడపిల్లలు చిన్నప్పటి నుంచే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ తల్లిదండ్రులు చెప్పలేక వాళ్ళే సఫలం అవుతున్నారు. అలాంటి వాటిల్లో అన్ని కౌన్సిలింగ్ చేయించాలని చాలాసార్లు కోరుకుని ఇటువంటి క్యాంపులు చేద్దాం అనుకునేలాగా మేము మిస్ అయ్యామండి. ఆవిడ కోరికని ఈ విధంగా అనాలని మనం మెడికవర్తో టైప్ అవుతాం, ఇమీడియట్ ఓకే అని మంచి ప్రియాంక మేడం గారిని మంచి స్పెషలిస్ట్ పంపించారు. చిల్డ్రన్ స్పెషలిస్ట్ గైనకాలజీ, ఆంకాలజిస్ట్, జనరల్ ఫిజిషియన్, పుష్పగిరి హాస్పిటల్ నుంచి మన ఎంఎస్ఎం రాజు గారు ఆర్థోమెటిక్ ఆప్థమాలజిస్ట్లో వచ్చి ఒక 50 మెంబర్స్ వరకు అంతా గ్రూప్గా వచ్చి సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులు అందరూ ఈ ప్రోగ్రాంను ఉపయోగించుకోవాలని నా మనవి. ప్రోగ్రామ్ సక్సెస్ అయినందుకు మీడియా పీపుల్కి ప్రత్యేకించి ఇప్పటికప్పుడు లిటిల్ ఫ్లవర్స్ ఇంత బయటికి జనాల్లో తీసుకెళ్ళిన ఎస్టీవీ ఫ్రెండ్స్ మన మీడియా ద్వారా మన లిటిల్ ఫ్లవర్స్ని ఎక్స్పోజ్ చేసిన మన చీఫ్ గెస్ట్ గారు రావడం మా అదృష్టం అండి. తిరుమల శ్రీవారి లడ్డూపై అసత్య ప్రచారం బట్టబయలు కావడంతో డైవర్షన్ పాలిటిక్స్ కు కూటమి ప్రభుత్వం దిగజారిందని, అందులో భాగమే మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుపై జరిగిన దాడి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఆదివారం జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడిని ఖండిస్తూ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ ప్రత్యర్థులపై భౌతిక దాడులు చేయడం అత్యంత హేయమైన చర్య అని ధ్వజమెత్తారు. దాడికి బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీ అంబటి రాంబాబు గారిపై టీడీపీ గోండాలు మరియు వారి కార్యకర్తలు చేసినటువంటి దౌర్జన్యాన్ని, దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు, మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డూలో మరి పంది కొవ్వు నెయ్యి కలిసాయని,
మరి అవి ఏదైతే సుప్రీంకోర్టు సిట్ విచారణ చేయగా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు తప్పని యావత్ దేశం అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని చీకొడుతూ ఉంటే దాన్ని జీర్ణించుకోలేక ఈరోజు ఎవరైతే ప్రతిపక్షాలపై ఎత్తేటువంటి గొంతులని కత్తితో మరి కోసేటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న అంబటి రాంబాబు గారు ఆయన ఏదైతే అక్రమంగా పెట్టినటువంటి ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా పెట్టినటువంటి ఫ్లెక్స్ని తొలగించండి, పోలీసు వారు మీ బాధ్యతని నిరూపించుకోండి, మీ పని మీరు చేయండి అని అడిగితే దాన్ని కూడా జీర్ణించుకోలేక ఈరోజు అటువంటి కార్యక్రమాలకి ఒత్తాసు పలుకుతూ మరి ఏదైతే ఆయన ఒక వెహికల్లో వెళ్తూ ఉంటే ఆయన వెహికల్ని ఆపి ఆయన్ని బూతులు తిడుతూ ఉంటే ఆయన కూడా మరి ప్రతిదాడి చేసేటువంటి భాగంలో మరి ఆయన ఏదో మాట మాట్లాడితే దాన్ని సాకుగా చూపించి ఒక పథకం ప్రకారం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే గీతం కాలేజీలో జరుగుతున్నటువంటి భూదోపిడి, అలాగే తిరుపతి లడ్డూలో మరి నెయ్య ఏదైతే కొవ్వు కలిసింది పంది కొవ్వు కలిసింది అనేటువంటి తప్పుడు మాటలు చెప్పిన చంద్రబాబు నాయుడు గారి నైజాన్ని ఖండిస్తున్నారనేటువంటి కారణంతో ఇవాళ అంబటి రాంబాబు గారి ఇంటిపై దాడి చేసి వారి కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగానే వారి ఇల్లంతా కూడా నాశనం చేసి వారి పార్టీ ఆఫీసులు కూడా ధ్వంసం చేసి భయాందోళన రేకెత్తించే విధంగా ఇవాళ ఈ ఆటవిక ప్రభుత్వం ఉందని చెప్పి సందర్భంగానే మనం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం కొండకర్ల ఆవ వద్ద అనకాపల్లి ఉత్సవాలు 2026లో భాగంగా రెండో రోజు కొనసాగుతున్న ఉత్సవాలు కార్యక్రమంలో యలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ పాల్గొన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ ఉత్తరాంధ్ర వ్యవహారాల సతీష్ కుమార్ గారు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. సరే సోదరులారా, 1947లో చూసుకుంటే కొండకర్ల ఆవుకి ఇలాంటి నువ్వేమో పిలుస్తావు సరే మీ అమ్మ నాకు దొరికితే పక్కతాను కానీ సాక్షి ఈనాడు వార్త ఆడకున్నది అక్కడ రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ పరితపిస్తూ ప్రజల మనోభావాలతో ఆటలాడుతోందని శాసనసభ మాజీ సభ్యుడు వైఎస్ఆర్సీపీ యువజన విభాగ నాయకుడు ఆదీప్ రాజ్ అన్నారు. విశాఖ జిల్లా పెందుర్తిలోని శ్రీ వెంకటాద్రిపై పార్టీ నాయకులతో కలిసి పార్టీ తరఫున 108 కొబ్బరికాయలు మొక్కుగా చెల్లించిన అనంతరం గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా మీడియాతో ఆదీప్ మాట్లాడుతూ టీడీపీ వారి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికై ప్రసాదాల అంశంలో తమపై లేవనెత్తిన తప్పుడు ఆరోపణలు శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహంతో సమసిపోయాయని పేర్కొన్నారు. ప్రభుత్వ అసమర్థతపై ప్రజల్లో చర్చ జరగకుండా టీడీపీ వారు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ ఇకపై చెల్లవన్నారు. కార్యక్రమంలో పార్టీ మన్యం జిల్లా ఇన్ఛార్జ్ సెరగడం చిన్నాపల్ నాయుడు మాట్లాడుతూ ప్రస్తుత నగర మేయర్ టీడీపీ వారి మెప్పు పొందడానికి ప్రభుత్వ ఆస్తులను దారాదత్తం చేయడానికై చూస్తున్నారని ఆరోపించారు. కౌన్సిల్లో మేయర్ తీరు ప్రజాస్వామికంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు జయరాం, గండి రవి, గొర్ల రామనాయుడు, ఆకుల గుణాకర్, మెంటు మహేష్, గౌరపల్లి శ్రీను, రాపర్తి మాధవరావు, దాసరి సత్యబాబు, వేకి సీను, మీసాల విజయలక్ష్మి, బిఎస్ విజయలక్ష్మి, పద్మ తదితరులు పాల్గొన్నారు. కొన్ని డ్రామా ప్లే చేశారు. కొన్ని మీడియా ఛానల్లోనే వచ్చింది, మిగతా మీడియా ఛానల్లో రాలేదు. ఇది రిపోర్ట్ ఏమొచ్చిందని చూడండి. ఏ ఛానల్లో వచ్చిందన్నది కాదు కదా, రిపోర్ట్ ఏమొచ్చిందని చూడాలి. ఖచ్చితంగా దీనికి ఆ వెంకటేశ్వర స్వామి వారు ఖచ్చితంగా తగిన శాస్తి మీకు తెలియజేస్తారు. వాళ్ళ ప్రజల మనోభావాలతో ఆడుకునేటువంటి కార్యక్రమాల్ని ఇప్పటికైనా ఆపుకోవాలి అని చెప్పి మరి తెలియజేసుకుంటూ వాళ్ళ స్వామివారిని దర్శనం మరి చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మరి ఇక్కడ పవిత్రం చేయాలనే ఉద్దేశంతో మరి 101 కొబ్బరికాయలతో ఇవాళ అందరం కూడా కొబ్బరికాయలు కూడా కొట్టి మరి స్వామివారిని ఇటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా బుద్ధిని మార్చేటువంటి విధంగా వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించమని కోరుకోవడం. కాకినాడ జిల్లా అన్నవరం వారాహిమాత దీక్ష పీఠంలో వారాహి చారిటబుల్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ మరియు హైకోర్టు న్యాయవాది గుమ్మడి సురేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ సమాజంలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న జీవిగా గోమాతను అనాది కాలం నుండి పూజిస్తూ వస్తున్న కొంతమంది గోమాత పట్ల విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారని 1977లోనే గోవధ నిషేధ చట్టం ఉందని, అయినా గోమాత పట్ల ఎందుకు అలసత్వం వహిస్తున్నారో తెలియదు కానీ రానున్న రోజుల్లో గోమాతను కాపాడుకోకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని అటు పురాణాలు ఇటు శాస్త్రవేత్తలు చెబుతున్న
అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారని, తమ సంస్థ తరఫున గోవధకు పాల్పడిన వారికి శిక్షలు పడేలా నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు అడ్వకేట్గా చెబుతున్నానని గుమ్మడి సురేష్ బాబు హెచ్చరించారు. ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. నేను సురేష్ బాబు గుమ్మడి, హైకోర్టు అడ్వకేట్ని. ఈ వారాహి అమ్మవారి చారిటబుల్ ట్రస్ట్కి జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు ఈ పత్రికా మీడియా సమావేశానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ట్రస్ట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి హైందవ సోదరుల హైందవ కుటుంబాల యొక్క మనోవేదన ఏంటంటే, గోమాతని ఇష్టారాజ్యంగా వధించటం. ఎప్పుడో 1977లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టం చేసింది గోవధ చేయకూడదని. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి అధికారులు నిద్రపోయారా, నిర్లక్ష్యం వహిస్తున్నారా అయితే తెలియదు, కానీ ఎవరు సీరియస్గా ఈ చట్టాన్ని అమలు చేయట్లేదు. ఆ చట్టంలో సెక్షన్ 5 చాలా క్లియర్గా చెప్తుంది, గోవధ జరిగితే చాలా తీవ్రమైనటువంటి పనిష్మెంట్ ఉంటుందని. సో ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు గోవధని హైందవ సోదరులు కానీ హైందవ కుటుంబాలు కానీ ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి అన్నది సమాజానికి తెలియాలి, మిగతా సోదర సమాజానికి కూడా తెలియాలి. 33 కోట్ల మంది దేవతలు ఈ భూమి మీద ఒకే ప్రాంతంలో ఒకే జీవులు ఎవరైనా నివసిస్తూ ఉన్నారంటే అది ఒక్క గోమాత మాత్రమే. ఒక్క గోమాతకి ప్రతిరోజు నమస్కారం చేస్తే 33 కోట్ల దేవతలకి మనం నమస్కారం చేసిన పుణ్యం లభిస్తుంది. ఈ పరిస్థితుల్లో మనం గోవధ చేయొద్దు అంటున్నాం. గోవు అంటే ఎవరు? అహింసకి ఒక బ్రాండ్ అంబాసిడర్. మన మహాత్మా గాంధీ గారిని మనం మనిషి రూపంలో అహింసని ఎలాగా గౌరవించారని మనం గౌరవిస్తామో, గోమాత ఎప్పటి నుంచో అహింసకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. దానితో పాటుగా భగవాన్ శ్రీకృష్ణ వారు కూడా గోవుల్ని ఎంతగానో ప్రేమించారు, రక్షించారు, సంరక్షించారు. సో మీడియా ముఖంగా ఈ గోవధ చేసేవాడి వారికి విజ్ఞాపన అనుకోండి, సున్నితమైన హెచ్చరిక అనుకోండి, ఏమైనా అనుకోండి, వారు మన సోదరులే, వాళ్ళకి తెలియగల చేస్తున్నారని మేము అనుకుంటున్నాము. భవిష్యత్తులో ఆ విధంగా జరిగి జై వారాహి మాతకి జై. శ్రీ వారాహి దీక్షాపీఠంలో శ్రీ దివ్య అభయ వారాహి మాత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నవరం మహాక్షేత్రంలో మొదటి ఆర్చ్ సమీపంలో వారాహి దీక్షాపీఠంలో ఆరుద్ధ నక్షత్ర శుభ సన్మర్థంగా శివ కళ్యాణ మహోత్సవం జరుపుకున్నాం. అందులో భాగంగా లోకా సమస్త సుఖినో భవంతు ధర్మో రక్షతి రక్షితః అనే మానవ సంకల్పంతో రేపు జరగబోయే మహత్తరమైన ఈ వారాహి దీక్షాపీఠం నిర్మాణ శంకుస్థాపన ముహూర్తంలో ఫిబ్రవరి 22వ తారీఖున ఉదయం 10:23 మహనీయులు పూజ్యులు సంకల్పం చేశారు. అందులో భాగంగానే శ్రీ వారాహి ధర్మ రథయాత్రని పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, విశాఖ జిల్లా ఆఫ్టర్ ఒరిస్సా పూరి జగన్నాథ్ వరకు గ్రామాల పల్లెల్లో దేవాలయ సందర్శన ఈ యాత్రలో శ్రీ దివ్యాభయ వరాహి మాత చారిటబుల్ ట్రస్ట్ సంకల్పం చేశారు. అందులో భాగంగానే ప్రజలందరూ కూడా ఆ రథయాత్రలో పాల్గొని అమ్మవారిని ఆహ్వానిస్తూ ప్రతి వాళ్ళు కూడా ఇంటింట గడప గడప అమ్మవారికి పసుపు నీళ్లతో, అంతేకాకుండా మంగళహారతితో స్వాగతం చెప్తారనే సంకల్పంతో అందరూ తప్పకుండా ఫిబ్రవరి 22వ తారీఖున ఉదయం 10 గంటలకల్లా తేటకుంట గ్రామ సమీపంకి వారాహి మాత శంకుస్థాపన ముహూర్తానికి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. జై వారాహి మాత. అందులో రెండో భాగం గో సంరక్షణ. ప్రజలందరూ కూడా
తిరుమల లడ్డు ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి నేతలు చేసిన ప్రచారం పూర్తిగా అసత్యమని విచారణలో తేలిపోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గండి రవికుమార్ అన్నారు. భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్న కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం మొగలిపురం గ్రామంలో సీతారాముల ఆలయంలో పూజలు చేసి భజనలు చేశారు. అనంతరం మీడియా సమావేశంలో రవికుమార్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రాజకీయ స్వార్థం కోసం తిరుమల వేదికగా ఆడిన నాటకం బట్టబయలైందన్నారు. ప్రపంచ దేశాల్లో కోట్లాది మంది భక్తులు ఆరాధించే కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని స్వామివారి పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకోవడం విచారకరమన్నారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా విచారణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం. గత ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రతను కాపాడడంలో రాజీ పడలేదని, చంద్రబాబు అలవాటు ప్రకారం చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సిరవరపు వాసు, సబ్బవరం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఎడ్ల నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీసీల కార్యదర్శి ఐడి బాబు, వార్డు మెంబర్లు అప్పికొండ సత్యనారాయణ, గురి నాగమణి, మైలపూడి సుజాత, గోతిరెడ్డి వెంకటలక్ష్మి, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు గండి ముత్యాల నాయుడు, పైలదేముడు కార్యకర్తలు పాల్గొన్నారు. దెబ్బతీయడమా లేదంటే మా పార్టీని మా పార్టీ మీద ఆరోపణలు చేయడమా? రాజకీయంగా మీరు చేయాలంటే బోల్డ్ అనే ఆరోపణలు చేయండి. లాస్ట్కి వెంకటేశ్వర స్వామిని కూడా వదిలి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని కూడా వదలరా మీరు? దేవుడితో కూడా రాజకీయాలా? ఒక పక్క ఆయనేమో చెప్తాడు టీటీడీ చైర్మన్ గారు, హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్న వైసీపీ పార్టీ. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఆయన ఎక్కడ ప్రసంగాల్లో మాట్లాడినా కూడా మహాభారతంలో అంశాలు గాని, భాగవతంలో అంశాలు గాని, రామాయణంలో అంశాలు గాని ప్రస్తావిస్తూనే ఉంటారు. మరి మీరు ఇంత దారుణంగా హిందూ దైవత్వం మీకు అభిమానం ఉంటే మీ నాయకుడు ఒక్కసారి కూడా ఆ మాటలు పలకడే, మీరు ఉంటే రావే అలాంటి మాటలు? హిందూ భావాలను దెబ్బతీసేది మీరా లేకపోతే మా పార్టీయా? మీరు ఒకసారి సిట్ ఇచ్చిన తర్వాత కూడా, గవర్నమెంట్ సిట్ ఇందులో ఎటువంటి కల్తీ లేదని ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటే ఇంకా కలియుగ దైవం మీద మీకు ఇంత ఆక్రోశం, ఇంత మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు చెప్పడం అన్నది విడ్డూరంగా ఉంది. ఇప్పటికైనా మీరు పద్ధతి మార్చుకొని సరే ఏదో జరిగిందని చెప్పేసి దీన్ని ఇంతటితోనైనా ఆపితే కోట్లాది మంది యొక్క హిందువుల యొక్క మనోభావాల్ని మీరు దెబ్బతీసే విధంగా ఉండకూడదని మేము కోరుకుంటూ, మీరు మీ హయాంలో 2014-19లో గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు సుమారు 35 మంది చనిపోయారు. ఆవేళ మరి అది ఎవరు తప్పిదం? ఆవేళ ఇలాంటి తప్పులండి. నిన్నగాక మొన్న శ్రీకాకుళం జిల్లాలో వెంకటేశ్వర స్వామి గుడిలో తొక్కిసలాటలు 9 మంది చనిపోయారు. అదేదో ప్రైవేట్ గుడి అన్నారు. ఇలాంటివన్నీ మీ హయాంలో జరుగుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వైసీపీ పార్టీ ఉందని అనడానికి మీకు సిగ్గులేదా అని చెప్పి మీ ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం. మీకు బాగా అలవాటైంది ఏంటంటే అబద్దాన్ని పదే చెప్తే ప్రజలు దాన్ని సరే జరిగి ఉంటాదేమో అని నమ్మించడంలో మీరు సక్సెస్ అవుతున్నారు చెప్తే మా నాయకుడు ఎప్పుడూ అంటుంటారు, చెడు వేగంగా ప్రజల్లోకి వెళ్తుంది, నిజం టైం పట్టినా కూడా నిజం నిగ్గు తెలుస్తుందని. ఈవేళ మీ రాక్షసులు అందరూ కూడా ఎంతమంది మీరు మాట్లాడినా కూడా లాస్ట్కి మీ దగ్గర పనిచేసే ఆఫీసర్లు దీని తాలూకా నిజ నిర్ధారణ చేసి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని పెంపొంచే విధంగా ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మేమందరం కూడా హర్షాతిరేకాలు ఈవేళ ఆలయాల్లో మేము మళ్ళీ సరే మా కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు అలా ఉండాలని చెప్పి మేము ఈవేళ ప్రతి వెంకటేశ్వర ఆలయాల్లో కానీ రామాలయాలు కానీ చేయడం జరుగుతుంది. మీరు ఇప్పటికైనా మీ అబద్దాలు మానుకొని మీరు ప్రజలకి నిజాలు తెలియజేయండి. మీరు ఇంకా అధికారంలో ఉన్నారు, ప్రజలకు నిజాలు తెలియజేసి మీ తాలూకా పరిపాలనా విధానాన్ని మెచ్చుకునే విధంగా మీరు పాలన చేయండి. తప్పితే ఎంతసేపు తెల్లారి లేస్తే జగన్మోహన్ రెడ్డి నామజపం తప్పితే మీకు వేరే ఆలోచన లేదని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ మీకు ఇంకో 2 విషయాలు చెప్పాలి. మీరు గత ప్రభుత్వంలో భూదోపిడీ అని చెప్పి చాలా మాధ్యమాల్లో మీకు ఎల్లో మీడియాలో చాలా రకరకాలుగా మాట్లాడారు. ఈవేళ మీ కొడుక్కి తోడలుడు, స్వయాన బాలకృష్ణ గారికి అల్లుడు, మరి గీతం సంస్థ అధినేత, ప్రస్తుత వైజాగ్ పార్లమెంట్ సభ్యులు, ఆయన గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నా ఆధీనంలో 54 ఎకరాల సైట్ ఉందని చెప్పేసి. ఆధీనం అంటే ఎంక్రోచ్మెంట్. మరి అలాంటి ఆధీనంలో ఉన్న సైట్ ని ఈవేళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కి రెగ్యులర్ చేయండి అని చెప్పి మీరు జీవీఎంసీలో నిన్ననే మీరు పెట్టడం ద్వారా 54 ఎకరాలు అంటే సుమారు 5,000-6,000 కోట్ల ఆస్తి. అంటే
ఇంత ఆస్తిని మీ కుటుంబానికి మీ బంధువులకి దారిపోస్తూ ఉంటే దాని మీద కూడా మీరు ఎక్కడా కూడా ఒక మీ మాధ్యమాల్లో కూడా ఎక్కడ రాకపోవడం విడ్డూరంగా ఉంది. ఇలాంటివన్నీ చేసేది మీరు పేద ప్రజల తాలూకు కష్టాలు చూసేది మా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మీ ధనదాహాన్ని మీరు అడ్డుకట్టు వేసి ఇప్పటికైనా ఆ గీతం నుంచి ఆ ఆస్తులు కూడా కాపాడాలని చెప్పి మేము మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేసుకుంటూ ఇక మీదకైనా మీరు ప్రజలకు మంచి పాలన అందించే విధంగా చేయండి అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో తెదేపా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు నర్సీపట్నం దుర్గామాలేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణేష్ మీడియాతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందంటూ కూటమి ప్రభుత్వం చేసిన విష ప్రచారం పూర్తిగా అసత్యమని, కావాలని తెదేపా రాష్ట్ర తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ పదే పదే కొవ్వు కలిసిన ప్రసాదం అంటూ విషపూరితమైన ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్ గణేష్ తెలిపారు. ఇప్పటికైనా కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో గల వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ గారి యొక్క పిలుపు మేరకు, ఆదేశాల మేరకు ఆనాడు ఏదైతే తిరుపతి లడ్డూలో ప్రసాదంలో మరి నెయ్యిలో మరి కొవ్వు జంతు కొవ్వు కలిసిందని చెప్పి తప్పుడు ఆరోపణలు చేసిన కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, ఆలయాల్లో పూజలు చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ కార్యక్రమం చేస్తున్నాం. అందులో ముఖ్యంగా ఈరోజు నర్సీపట్నం నిధుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికే పూజా కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. ఆ రోజు కేవలం మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి యొక్క ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు గారే ఒక అసత్య ప్రచారం ఏదైతే మరి ఆ లడ్డూ ప్రసాదం ఉందో, తిరుపతి లడ్డూ ప్రసాదం మహాప్రసాదంలో నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని చెప్పి అసత్య ప్రచారం చేసిన సంగతి అందరం చూసాం. అదే సమయంలో అక్కడ ఉన్న టీటీడీ జీవో గారు మరి ఏదైతే నెయ్యి ఉందో నెయ్యిలో కేవలం వెజిటబుల్ మరి ఫ్యాటే ఉందని చెప్పి ఆయన చెప్పారు. కానీ చంద్రబాబు గారు మాట్లాడిన తర్వాత మరి ఏదైతే కూటమి నాయకులకు భయపడి మళ్ళీ మాట మార్చి ఈవో గారు మరి నెయ్యిలో కొవ్వు జంతు కొవ్వు కలిసినట్లు ఉందని చెప్పి మరలా మాట మార్చిన సంగతి అందరం కూడా చూసాం. మరి ఏదైనప్పటికీ కూడా ఈరోజు చూస్తే ఏదైతే ఆ రోజు చంద్రబాబు గారు అసత్య ఆరోపణలు చేశారో ఈరోజు తేలింది. ఈరోజు సిబిఐ వారు ఒకటే నివేదిక ఇవ్వడం జరిగింది. ఏంటంటే అందులో కలిసి జంతు కొవ్వు లేదని ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సిబిఐ వారు చేసిన ఫైనల్ ఛార్జ్ షీట్లో ఈ విషయాలన్నీ కూడా బయటికి రావడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే ఆ రోజు ఏదైతే అసత్య ప్రచారం చేశారో చంద్రబాబు గారు ఈరోజు అదంతా తప్పుడు ప్రచారం అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో కూడా ప్రపంచవ్యాప్తంగా తెలియడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఆనాడు ఏదైతే చంద్రబాబు గారు అసత్య ప్రచారం చేశారో దానివల్ల ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఆ రోజు చేయడం జరిగింది. ఏ విధంగా అదే కాకుండా అయోధ్యకు సంబంధించి 1,00,000 మరి ఏదైతే లడ్డులు పంపించారో అందులో కూడా మరి నెయ్యిలో కొవ్వు కలిసి చెప్పి అసత్య ప్రచారం చేసి మరి భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి కూటమి నేతలందరికీ కూడా మంచి బుద్ధి ప్రసాదించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పూజ కార్యక్రమం చేశాం. ఒకటే తెలుసుకోవాలి, చంద్రబాబు గారు మీరు ఏదైతే అసత్య ప్రచారం చేశారో ఈరోజు సిబిఐ నివేదిక వచ్చిన తర్వాత మీరు తప్పుడు మనిషిగా తప్పుడు కార్యక్రమాలు చేసినట్టుగా అసత్య ప్రచారం చేసినట్టుగా ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా గుర్తించారు. ఇప్పటికైనా సరే ఇలాంటి అసత్య ప్రచారాలు కానీ తప్పుడు కార్యక్రమాలు మానుకొని ఏదైతే ఎన్నికల ముందు మీరు వాగ్దానాలు ఇచ్చారో అవన్నీ కూడా ప్రజలకు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటూ రేపు రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మాని మంచిగా చేయండి. లేని పక్షంలో ప్రజల తరఫున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరం కూడా మరి దాన్ని ఎదుర్కోవడానికి ప్రజల తరఫున పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారాలు తెలుపుకున్నాం. జై జగన్, జై జగన్, జై జగన్, నాయకత్వం, నాయకత్వం. కల్తీ రాజకీయం మానుకోవాలి, కల్తీ రాజకీయం మానుకోవాలి. చంద్రబాబు కల్తీ కాదు, కల్తీ కాదు, చంద్రబాబు కల్తీ. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలోని పలు గ్రామాల్లో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు బూర్జ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వైద్యాధికారిణి డాక్టర్ టి హేమాక్షి వెల్లడించారు. ఈ మేరకు
పాపమ్మ వలస గ్రామంలో శనివారం ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో డాక్టర్ హేమాక్షి పలువురికి ఆరోగ్య తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా వాత వ్యాధులు, దగ్గు, పడసం, ఆస్తమా, జీర్ణకోశ సమస్యలు, మలబద్ధకం, చర్మ సంబంధిత సమస్యలకు పరీక్షించి ఆయుర్వేద మందులు అందజేశారు. అలాగే మందులు వినియోగించే విధానాన్ని వివరించారు. అనంతరం డాక్టర్ హేమాక్షి మాట్లాడుతూ మండలంలో వివిధ గ్రామాల్లో ఆయుర్వేద వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బూర్జ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆయుర్వేద వైద్యం ప్రయోజనాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆయుష్ స్టాఫ్, పద్మ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పాపమ్మ వలస గ్రామంలో ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. బూర్జ ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ టి హేమాక్షి మాట్లాడుతున్నాను. ఈ ఆయుర్వేద శిబిరం ముఖ్యంగా నిర్వహించడానికి కారణం ఏంటంటే సీజనల్గా వచ్చే వ్యాధులు అంటే శ్వాసకోశ వ్యాధులు కానీ, జీర్ణ సంబంధిత వ్యాధులు కానీ, ఎక్కువగా అజీర్ణం, అలాగే కాన్స్టిపేషన్, మలబద్ధకం ఇట్లాంటివి ఎక్కువ ఈ కాలంలో ఉంటున్నాయి. అలాగే ఏంటంటే దగ్గు, ఆయాసం, ప్రతిసాయం అంటే ఏంటంటే జలుబు, పడిసం అలా ఎక్కువగా ఉండడం వల్ల మనకి మంచు ఎక్కువగా పడడం వల్ల కానీ, లేదంటే పనులు ఎక్కువగా ఉంటున్నాయి కదా ఇప్పుడున్న కాలంలో, ఈ శీతాకాలంలో దానివల్ల వచ్చే డస్ట్ ఎలర్జీ అంటే తుమ్ములు అట్లా ఎక్కువగా వస్తున్నాయి. మంచు ఎక్కువగా పడడం వల్ల తలనొప్పి అని, చర్మ వ్యాధులు రావడం అని ఇట్లా ఉన్న వాటికన్నిటికీ వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో చాలా వరకు మందులు విరివిగా వాడుతున్నారు. అలాగే మనకి ఏంటంటే ఇంతకు ముందు కూడా వైద్య శిబిరాలు చాలా నిర్వహించడం జరిగింది. కానీ ఇక నుంచి మా ఆయుష్ ఉన్నతాధికారుల ఆదేశానుసారము సూచనల మేరకు మేము విస్తృతంగా ఇంకా మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహించాలని అనుకుంటున్నాము. సో ఏంటంటే దీనికి సహాయ సహకారాలు అందించాలి. అలాగే చాలా వరకు ఆయుర్వేద మందులు మన ఆయుర్వేద హాస్పిటల్లో వచ్చి ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ఈ వైద్యాన్ని శిబిరాన్ని వినియోగించుకుని ఫర్దర్ మీకు ఇంకా మెడిసిన్ కావాలి, ఇంకా దేనికైనా కావాలంటే మీరు మీ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పడం జరిగితే వాళ్ళు కూడా వైద్య శిబిరంకి వచ్చి అక్కడ మన అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం వైసీపీ నాయకులు ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని కూటమి నేతలు చేసిన నీచమైన విష ప్రచారం పూర్తిగా అసత్యమని, దీనికి కూటమి నాయకులకు భగవంతుడు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ పూజలు నిర్వహించారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ కోర్టులో నిజాలు తెలిసినప్పటికీ ఇంకా అసత్య ప్రచారాలతో భక్తుల మనోభావాలు గాయపరుస్తున్నారని, ఈ నేపథ్యంలో వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ శాసనసభ్యులు పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త కంబాల జోగులు, రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం ఉప్మాక వెంకటేశ్వర ఆలయంలో పాప పరిహార పూజ చేయడం జరిగింది. ఈ పాప పరిహార పూజ ఎందుకు చేశామంటే చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డుపై ఆయన ఏం చెప్పారంటే కొవ్వు కలిసింది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇటువంటి తప్పులు జరిగాయని వాళ్ళు ప్రచారం చేస్తూ ఈ రాష్ట్రం అంతా భక్తుల, ఈ రాష్ట్ర ప్రజల మనోభావాల్ని దెబ్బతీయడం జరిగింది. కాబట్టి ఈరోజు మేము పాప పరిహార పూజ ఈ గుడిలో చేయడం జరిగింది. తిరుమల ప్రసాదానికి చంద్రబాబు చేసింది ఘోర అపచారం. అదేవిధంగా ముఖ్యమంత్రి పదవిలో చంద్రబాబు తప్పులు చేశాడు. అలాగే పవిత్ర తిరుమల ప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకోవడం జరిగింది. అలాగే చంద్రబాబు కుట్రల కారణంగా కలిగిన అపచారాల వల్ల రాష్ట్ర ప్రజలకు కష్టం, నష్టం జరగకూడదని ఈ పూజలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక పవిత్రమైన ఆలయం, కలియుగ దేవుడు, అలాంటిది అది కూడా రాజకీయాలకు వాడుకోవడం చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ప్రతిదానికి కూడా రాజకీయం చేయడం, ఏదైతే ఎదుటి వాళ్ళ పట్ల చెడ చేసి ఆయన మంచి కావాలనుకోవడం, ఈ విధంగా ఆయనకి అలవాటు. అదేవిధంగా రాష్ట్ర ప్రజల్ని సూపర్ 6 పేరుతో మోసం చేయడం జరిగింది. ఎలక్షన్లో ఎన్నో ఆయన హామీలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీలు ఏమో నెరవేర్చకుండా, ప్రజలకు మంచి పరిపాలన చేయకుండా, ఈరోజు వీరి పరిపాలనకి మనం ఏదైనా సరే ప్రతిపక్షం అడిగితే దానికి అడ్డగా ఏదో ఒకటి డైవర్షన్ రాజకీయాలు చేయడం జరుగుతుంది. ఆ డైవర్షన్ రాజకీయాలు ఎన్నో విధాలుగా వాళ్ళ తప్పుల్ని కప్పించుకోవడానికి, వాళ్ళ తప్పులకి ప్రతిపక్షం ఏదైనా క్వశ్చన్ ఇస్తే వెంటనే ఏదో ఒక రాజకీయం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు
రాష్ట్ర ప్రజలు కానీ, భక్తులు కానీ, అలాగే ఈ దేశ ప్రజలు ఎంతోమంది మరి కలియుగ దేవుడిని మరి తిరుమల దేవస్థానానికి వెళ్ళి మొక్కులు తీర్చుకొని ఆయన వరాలు కోరుకుని అందరూ కూడా విశ్వాసంగా నమ్మకంతో ఉన్న పరిస్థితుల్లో మరి ఏదో ఒకటి రాజకీయం చేయాలని ఈరోజు హైకోర్టు సుప్రీంకోర్టు మరి సిబిఐకి అప్పగిన తర్వాత ఏ కొవ్వు ఏ జంతు కొవ్వు కలగలేదని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదో ఒకటి వాళ్ళకి ఆలోచన చేయకుండా ఏదో మాట్లాడడానికి అలవాటు అయిపోయింది. కాబట్టి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మెట్లు అన్నీ మెట్లు కడిగేసి ఏదో అపచారం జరిగిపోయిందని ఇవన్నీ కూడా యాక్షన్ చేశారు. ప్రజలందరికీ తెలుసు, ప్రజలు చూస్తున్నారు, ఏదో ప్రజలు తెలుసుకున్నారు. కానీ ప్రతిదానికి రాజకీయం చేయడం ఈ కూటమి ప్రభుత్వానికి అలవాటైంది. కాబట్టి వీరేం చేశారంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పరిపాలనకి, వీళ్ళు చేయలేని పరిపాలనకి, ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి ఇలాంటివన్నీ కూడా డైవర్స్ రాజకీయం చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా మంచి జరిగింది. కులమత భేదాలు లేకుండా అందరూ కూడా ప్రజలకి మరి అన్ని విధాలుగా మంచి చేయడం జరిగింది. అదేవిధంగా విద్య, వైద్యం, అలాగే వ్యవసాయం, సంక్షేమం, అలాగే గ్రామాల స్వరూపాలే మార్చి ఈరోజు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు కూడా ఈరోజు ఉన్నాయంటే మరి గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. అలాంటి పరిపాలన నాడు జరిగితే రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా మరి విత్తనాలు ఇచ్చి నుంచి పంట పండిన వరకు ధాన్యం కొనుగోలు వరకు సక్రమంగా జరిగింది. ఈరోజు వీళ్ళు ఎరువులు ఇవ్వలేదు, విత్తనాలు సక్రమంగా ఇవ్వలేదు. అదేవిధంగా ఈరోజు రైతులు పంట కొనుగోలు చేయలేదు. జగన్మోహన్ చేస్తున్న మంచి పరిపాలనకి ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తున్న దాన్ని చూస్తుంటే ఎవరికి ఒక ఇల్లు ఇవ్వలేదు. అదే మేము జగన్మోహన్ గారి ఇల్లు ఇప్పుడు అవి శుభ్రం చేసి ఇల్లేదో కట్టినట్టు చూపిస్తున్నారు. అదేవిధంగా ఆయన చేసిన పరిపాలనకి రీసర్వేషన్ చూసుకుంటే ఈరోజు రీసర్వే బాగుందని చెప్తున్నారు. ఆనాడు రీసర్వే మరి జగన్మోహన్ చేస్తే ఈ పుస్తకాల మీద ఆయన ఫోటో ఉంది, మరి అలాగే ఆ రాళ్ళ మీద ఆయన ఫోటో ఉంది, మీ భూములు తీసుకుంటాడని ప్రచారం చేశారు. ఒక ముఖ్యమంత్రి ఆయన తండ్రితో ఒక ఆగర్భ శ్రీమంతుడు, అలా తల్లిదండ్రుల నుంచి కూడా చూసుకుంటే అలాంటి వాడు ఈరోజు మన భూములు కావాలి అని చెప్పండి ఇటువంటి దుష్ప్రచారాలు చేసి మరి ఎలక్షన్లో ఎన్నో విధాలుగా లబ్ధి పొందారు, ప్రజలు నమ్మించారు, మోసం చేశారు, అలాగే ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ ఇచ్చిన హామీలు చేయక ఈరోజు చెప్పాలంటే లా అండ్ ఆర్డర్ సక్రమంగా లేదు. మనకి మన నియోజకవర్గం నుంచి హోంమంత్రి అయ్యారు, ఆమె ఏదో మాట్లాడతారు. ఆవిడ ఏంటంటే ఆవిడ శాఖ సక్రమంగా న్యాయం చేయదు. మరి లా అండ్ ఆర్డర్ సక్రమంగా లేదు. ఎంతోమంది చనిపోయారు, ఎన్నో మానభంగాలు జరిగాయి, ఎన్నో హత్యలు జరిగాయి. ఇవన్నీ కూడా కంట్రోల్ చేసిన అవసరం ఉంది. లేకపోతే ఆమె ఒక ఇది పెట్టిన మూలనే అంకుల్ బెంగళూరు అంకుల్ ఎక్కడున్నామంటుంది రిపబ్లిక్ డేకి ఆయన ఎక్కడుంటే ఇంకేమి, మనకి అది అఫీషియల్ డే, అది జెండా ఎగరవేయడం అనేది అఫీషియల్ చేస్తారు. అలాంటి విధంగా ఏదో మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. మరి అందరూ కూడా ఇప్పటికీ ఆలోచించాలి. ఇటువంటి మాట్లాడితే ముందు కూడా మేము గట్టిగా స్పందిస్తాం. కాబట్టి ఈరోజు చెప్పాలంటే నిన్ననే మా పిలిపించారు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మన గుడులకి వెళ్ళి మీరు పూజలు చేయించండి, ఈ రాష్ట్రం బాగుండాలా, ఎందుకంటే ఈ రాష్ట్రానికి దేవుడి వల్ల ఎటువంటి శాపం జరగకూడదని పూజలు చేయమని చెప్పారు. ఆ విధంగా మేము పిలిపించిన వెంటనే, ముఖ్యంగా చెప్పాలంటే అతి తక్కువ టైంలో రాత్రి నేను మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మేము పిలిపించిన వెంటనే మా పాయకరేపేట నియోజకవర్గం నాయకులందరూ, ప్రజలు, కార్యకర్తలు మరి తండోపుతండాలుగా వచ్చి ఈరోజు ఈ పూజలో పాల్గొని ఈ కార్యక్రమం సక్సెస్ చేసిన మా చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు. అంబటి రాంబాబుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర ధ్వజం. నేడు అనకాపల్లి పట్టణం మళ్ళ సురేంద్ర నివాసం వద్ద జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ డైరెక్టర్లతో కలిసి మాట్లాడుతూ ప్రపంచమే రాష్ట్రం వైపు చూసేలా సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారని, ప్రధాని మోదీ సహా ప్రపంచ స్థాయి నేతలకు చంద్రబాబు ఆదర్శమని, రాష్ట్రంలో మళ్లీ బోధుల సంస్కృతిని తెరపైకి తెస్తున్న వైసీపీ నేత అంబటి రాంబాబు రాజకీయాన్ని కలుషితం చేస్తూ మాట్లాడుతున్నారని, గతంలో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు కుటుంబాన్ని అంబటి రాంబాబు అవమానించారని అన్నారు. నేడు అంబటి ఒక ఆంబోతులా ప్రవర్తిస్తూ చంద్రబాబుపై దుర్భాషలాడుతూ ఉన్నారు. అంబటి రాంబాబును రాజకీయాల నుంచి బహిష్కరించాలి, రాజకీయాలు వదిలి ఇంట్లో మసాజ్లు చేయించుకోవడం అంబటికి ఉత్తమం అని తెలియజేశారు. ఈ సమావేశంలో ఏపీ గవర్ కార్పొరేషన్ డైరెక్టర్లు వేగి పరమేశ్వరరావు, బోడద శ్రీనివాసరావు, విల్లూరి హారి, భీమరశెట్టి శ్రీనివాసరావు, ఆళ్ల మంగరాజు, నాగగంగాధర్, మళ్ళ గణేష్, పెంటకోట అజయ్ బాబు, మళ్ళ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
అంబటి రాంబాబు మరి ఒక ఆంబోతులాగా మరి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మరి 4 సార్లు ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉంటూ 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించిన నారా చంద్రబాబు నాయుడు గారిని 75 సంవత్సరాల వయసులో ఆయన సీనియారిటీని కూడా చూడకుండా మరి రాష్ట్రంలో ప్రజలందరినీ రెచ్చగొట్టే విధంగా ఆయన తాలూకా మాటలు సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఆయన వ్యవహరిస్తున్నారు. మరి ఈ విధంగా ప్రవర్తించారు కాబట్టి మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి కేవలం 11 సీట్లకే మరి రావడం జరిగింది. మరి ఈ విధంగా ప్రవర్తిస్తే మాత్రం భవిష్యత్తులో ఆ 11 సీట్లు కూడా కోల్పోయే పరిస్థితి మీకు వస్తుంది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఈవేళ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తున్నారు. మరి ఎన్నో ఒక అభివృద్ధి పదం అంటే చంద్రబాబు నాయుడు గుర్తొస్తారు. మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారిని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న అంబటి రాంబాబుని మేము గవర్ కార్పొరేషన్ చైర్మన్గా మా డైరెక్టర్లందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే నీలాంటి వ్యక్తి నోరు అదుపులో పెట్టుకోకపోతే నిన్ను రాజకీయాల నుంచి బహిష్కరించి మరి నీకు ఏదైతే ఇష్టమో ఇంట్లో కూర్చొని ఆ మసాజులు చేసుకుంటే నీకు బెస్ట్ తప్ప నువ్వు రాజకీయాలకు అనర్హుడివి. ఇక మీద సరే మాటలు నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి నాయకులందరూ కూడా తెరుము కొడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. వైకాపా పాలనలో తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని కూటమి ప్రభుత్వం ఆరోపించడం అవాస్తవమని కోటనందూరు ఎంపీపీ లగుడు శ్రీనివాస్ అన్నారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం పాతకొట్టం గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అసత్య ఆరోపణల ద్వారా దేవదేవుడిపై నిందలు వేసి అసత్యారోపణల సందర్భంగా దేవాలయాన్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు శుద్ధి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిపిఐ విచారణలో జంతువుల కొవ్వు కలవలేదని నిర్ధారించారని, అందుకు కూటమి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని, దేవదేవుడిపై రాజకీయాలు చేయడం మానుకోవాలని, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయిన 40% ఓట్లు కలిగి ఉన్నారని, ఎలాగైనా రాజకీయంగా అణదొక్కాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తోందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లాలం బాబ్జీ, బొంగు ఉమారావు, గొర్లి రామచంద్రరావు, వేముల రాజుబాబు, వెలగా వెంకట కృష్ణాజీ, గరిసింగు దొరబాబు, దొడి బాబ్జీ, ఎంపీటీసీలు, సర్పంచులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదం విషయంలో కల్తీ జరిగిందని ఒక తప్పుడు ప్రచారం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చేయడం జరిగింది. ఏ ఆధారం లేకుండా నిరాధారంగా ఆరోపణ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఓడిపోయినా 40% ఓటింగ్ ఇంకా ఆయన పక్షాన ఉందని చెప్పేసి ఆయన్ని మానసికంగా అన్ని రకాలుగా దెబ్బతీయాలని కుట్రతో మన కలియుగదైన వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లో తీసుకొచ్చి ఆయన ప్రసాదం మీద లేనిపోని నిందలు ఆరోపణలు చేసి చాలా కోటాను కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతినేలా తప్పుడు ప్రచారం చేశారు. దానికి అసలు ఏమీ అక్కడ ఏ కల్తీ జరగకుండానే మన పవన్ కళ్యాణ్ గారు అయితే సంప్రోక్షణని, ప్రాయశ్చిత్త దీక్షని మెట్లు గడిగేసి నానాంగామగా చేశారు. అది తప్పు, ఆ నింద తప్పు, ఆ అభియోగం తప్పు అని తేలిన తర్వాత ఏమీ మాట్లాడకుండా తేలుగుట్టుందంగలాగా గుట్టుచప్పుడుగా ఉన్నారు. మరి అదే బీఆర్ నాయుడిని, టీడీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తొక్కిసలాట జరిగితే క్షమాపణ చెప్పమన్నాడు పవన్ కళ్యాణ్. మరి ఇప్పుడు లేని అభియోగం చేశాడు, ఇతనేం చేయాలి? కోటనందూరు మండలం పాతకొట్టం గ్రామంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం మేము. ఈ ప్రత్యేకంగా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే గత కొంతకాలంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు టీటీడీకి సంబంధించి తిరుపతి దేవస్థానం యొక్క లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని చెప్పి దుష్ప్రచారం చేశారు. దానికి సంబంధించి ఇటీవలే సిబిఐ దర్యాప్తు చేసి దాంట్లో ఎక్కడ జంతు కొవ్వు కానీ చేప నూనె కానీ ఎక్కడ కలవలేదని చెప్పి నివేదిక ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మరి కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి గారిని రకరకాలుగా ప్రాపగండ చేస్తూ దుష్ప్రచారం చేస్తూ హిందువులంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదని ఈ హిందూ మతాన్ని అడ్డుపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రజలకి లేనిపోని కళ్ళబొల్లు కబుర్లు చెప్తూ ఉన్నారు. ఈరోజు మరి సిట్ నివేదిక దర్యాప్తు బయటకు వచ్చింది. ఇందులో ఎటువంటి ఆధారాలు లేవని చెప్పి తేలింది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి? ప్రజలకు ఎలా క్షమాపణ చెప్పాలి? ఏ విధంగా చెప్పాలి? ఆ పెద్దలు చెప్పినట్టు
గుండు కొట్టించుకోవాలా లేకపోతే పొరుల దండాలు పెట్టాలనేది విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఎందుకంటే ప్రజలను ఏదో విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ మనుగోలు లేకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి హామీలు నెరవేర్చలేదు. దాని కారణంగా ప్రజలు చేదరించుకుంటున్నారు తెలుగుదేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ ఖండించారు. అనకాపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వమే రాష్ట్రం వైపు చూసేలా సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారని, ప్రధాని మోదీ సహా ప్రపంచ స్థాయి నేతలకు చంద్రబాబు నిదర్శనమని తెలిపారు. రాష్ట్రంలో బూతుల సంస్కృతిని తెరపైకి తెస్తున్న వైసీపీ నేత అంబటి రాంబాబు రాజకీయాన్ని కలుషితం చేస్తూ మాట్లాడుతున్నారని, గతంలో కూడా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు కుటుంబాన్ని అంబటి రాంబాబు అవమానించడం తగదని అన్నారు. రాంబాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పలేని పరిస్థితుల్లో తగు చర్యలు తీసుకోవాలని వెనకాడబోమని తెలియజేశారు. అంబటి రాంబాబు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారిపై చేసినటువంటి విమర్శలు, వాడినటువంటి పరుష పదజాలం తీవ్రంగా అనకాపల్లి ప్రాంత ప్రజలందరి తరపున ఖండిస్తా ఉన్నాం. ఇది జుగుప్సాకరం. ఇటువంటి వాడిని సమాజం నుంచి బహిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. బహిష్కరణ అంటే అలాంటి వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఏ ప్రాంతానికైనా వస్తే వాళ్ళని బహిష్కరించి మనం పక్కకు తప్పుకొని వెళ్ళిపోయే పరిస్థితి తీసుకురావాలి. ఏ కార్యక్రమాలకి శుభ కార్యక్రమాలకు కూడా పిలిచే పరిస్థితి రాకూడదు. రాజకీయాల్లో ఒక మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఇటువంటి పదజాలాన్ని వాడితే సమాజానికి, రేపు భావితరాలకి, యువతరానికి ఏం సందేశం ఇస్తా ఉన్నాం? రాజకీయాల్లో విమర్శలు చేసుకోవచ్చు, అంటే ప్రభుత్వ విధానాలపైన, పార్టీ పాలసీలపైన ఎవరైనా సరే దాన్ని వ్యతిరేకించవచ్చు, బాహటంగా విమర్శించవచ్చు. అంతేగాని వ్యక్తిగతంగా ఈవేళ బూతులు మాట్లాడేటువంటి సంస్కృతిని ఈవేళ తీసుకొచ్చి, పైగా అంబటి రాంబాబు అటువంటి బూతులు మాట్లాడితే దాన్ని వైసీపీ నాయకులు వెనకేసుకొని రావడం ఇంకా దిక్కుమాలిన చర్య. మిగతా మంత్రులు అంటే రేపొద్దున మంత్రి పదవి కోసమో లేకపోతే నాయకుడి దగ్గర భజన కార్యక్రమం కోసమో ఇవాళ బరితెగించి ఇవాళ ఇటువంటి మనం సమాజంలో ప్రతి ఒక్కరూ అసహించుకునే విధంగా ఇవాళ తెలుగు ప్రజలలో, తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి నాయకుల మీద, రాజకీయాలపైన ఇవాళ భారతదేశంలో ఉండే వాళ్ళు కూడా దాన్ని బాహటంగా విమర్శించే స్థాయికి ఇటువంటి తీసుకురావడం అనేటువంటిది చాలా ఘోరం. ఏదేమైనా ఈ అంబటి రాంబాబు తాలూకా బూతులు, అలాగే ఇంకా చాలామంది విమర్శలు చేస్తూ ఉన్నారు. దయచేసి అందరికీ చెప్తా ఉన్నా, రాజకీయ నాయకులందరికీ, ఇది పద్ధతి కాదండి. విమర్శలు మన్యంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కొట్నీసు ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవా కార్యక్రమంలో భాగంగా దేవీపట్నం మండలం హచ్చులుఐ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో డాక్టర్ చిన్నిబిల్లి ఆరోగ్య సూత్రాలు వివరించి చెప్పిన అనంతరం 155 మందిని పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నిబిల్లి మాట్లాడుతూ సార్వభౌమ దేశమైన వెనిజులాంపై అమెరికా దాడి చేసే అధ్యక్షుడు మదురోను, ఆయన భార్యను అర్ధరాత్రి కిడ్నాప్ చేసి న్యూయార్క్ జైల్లో నిర్బంధించడం గర్హనీయం. ప్రపంచాన్ని దోచుకోవడమే తమ విధానమని, అందుకోసం ఎంతైనా తెగిస్తామని నిస్సిగ్గుగా మరోసారి అగ్రరాజ్యం నిరూపించుకుంది. విపత్తుగా మారిన అమెరికాపై ప్రపంచంతో కలిసి పోరాడాల్సిన బాధ్యతను నెరవేర్చేలా మోదీ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు ప్రజా ప్రతిఘటనే మార్గం అని ఆయన అన్నారు. అనంతరం వారికి మాస్కులు, బిస్కెట్ ప్యాకెట్లు, బట్టలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిపిఐ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జున్ రావు, అధ్యక్షులు సోమశెట్టి, జై భీమ్ ఆటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, జన సంస్కృతి మండలి సభ్యులు కామ్రేడ్స్ శ్యామల్, రాజు, సింహాచలం, విలియం షేక్స్పియర్, ప్రసాదరావు, పల్లా శ్రీను, రాజు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని దుష్ప్రచారం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి నేతలు తక్షణమే క్షమాపణ చెప్పాలని వైసీపీ నరసాపురం పార్లమెంటరీ పరిశీలకులు ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ నాయకులు ముదునూరి మురళీకృష్ణరాజు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా ప్రతిపాడులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూటమి నాయకులకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ ఆయన ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ముదునూరి మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ సుప్రీంకోర్టు వెల్లడించినా సరే దుష్ప్రచారం చేయడం తగదన్నారు. దీనిపై పదే పదే తప్పుడు ప్రచారం చేసిన కూటమి నేతలు చేసిన తప్పుకు పశ్చాత్తాపం పడకుండా కొత్తగా రసాయనాలు కలిశాయంటూ మరో దుష్ప్రచారానికి తెరతీశారని మండిపడ్డారు. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ కంపెనీలో రసాయనాలు వాడకుండానే నెయ్యి తయారు చేస్తున్నారా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా కూటమి నాయకులకు ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మంచి బుద్ధిని ప్రసాదించాలని దేవుని కోరుకుంటున్నానని ఆయన మీడియా ముఖంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు ఎంపీపీ గోళ కాంతి సుధాకర్, అలాగే నాయకులు సింద్రిపు భాస్కర్ రావు, కోల తాతబాబు, జూబల దొరబాబు, గోనగాల అజయ్ తదితరులు పాల్గొన్నారు. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా వదలకుండా, వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచంలోనే కూడా పెద్ద పేరున్నటువంటి దేవాలయం తిరుపతి దేవస్థానం. తిరుపతి దేవస్థానాన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం సిగ్గు లేకుండా, ఏదో అయినటువంటి మానవత్వం లేకుండా తిరుపతి లడ్డూలో కూడా కొవ్వు కలిసింది, జంతువు కొవ్వు కలిసింది, చేపల కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసిందని ఏమాత్రం సిగ్గు లేకుండా కూడా అనేక ప్రచారాలు చేసుకున్నారు. ఈరోజు తేటతెల్లమైంది. సిబిఐ మీ ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి టైంలో కూడా ఏదైనటువంటి కొవ్వు కలలేదు, ఏదైనటువంటి జంతువులకు సంబంధించినటువంటి ఏదైంది కలవలేదని కూడా చెప్పినందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం సిగ్గున్నా మానవత్వం ఉన్నా కూడా జాతికి, యావత్ జాతికి కూడా క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. మీ ఎంతో మంది స్వామీజీలు ఉన్నారు.
ఎంతో మంది దైవభక్తులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మానసికంగా ఎంతో బాధపడ్డారు. మేము ఇలాంటివి తిన్నామా, ఏంటి ఇలా ప్రచారం చేశారు అని. ఈరోజు దాని తేట తెల్లమైంది. దీన్ని కూడా మీరు క్షమాపణ చెప్తే తప్ప ప్రజలు మిమ్మల్ని క్షమించరని కూడా తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద వెళ్దామని చూశారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద వెళ్దామని చూశారు, వైవి సుబ్బారెడ్డి గారి మీద బురద వెళ్దామని చూశారు, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద బురద వెళ్దామని చూశారు. ఈరోజు మీ అందరి కుట్రలో కూడా ఈరోజు సిబిఐ బయట పెట్టింది. ఈ రోజు కన్నా బుద్ధి తెచ్చుకోవాలి ఈ కూటమి ప్రభుత్వం. ఇలాంటి మానుకోవాలి, ఇలాంటి ప్రచారాలు మానుకోవాలి. మీరు అధికారంలోకి రావడానికి అనేక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు, కానీ దేవుణ్ణి కూడా వదలకుండా మీరు ఇలాంటి ప్రచారాలు చేయడం ఇవాళ యావత్ జాతి కూడా సిగ్గుపడుతుంది. ఈ రోజు కన్నా మానుకోండి, బేషరతుగా కూడా క్షమాపణ చెప్పండి. యావత్ జాతికి క్షమాపణ చెప్పవలసిన బాధ్యత మీకుందని కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు చెప్తున్నారు మళ్ళీ సిగ్గు లేకుండానే, కొవ్వు కలలేదు కెమికల్ కలిసిందని. కెమికల్ నీ హెరిటేజ్ ఫ్యాక్టరీలో కలుపులేదా? నీ పాల్లో కెమికల్ కలపకుండా నువ్వు తయారు చేస్తున్నావా? కెమికల్కి కొవ్వుకి తేడా లేదా? మీకు అసలు మానవత్వం ఉందా లేదా? కెమికల్ ఏంటి, కొవ్వు ఏంటి? నువ్వు ఎంతమంది స్వామీజీలు మనోభావాలకు గురయ్యారు, ఎంతమంది ప్రజలకు గురయ్యారు, ఎంతమంది భక్తులకు గురయ్యారు. సుప్రీంకోర్టు కూడా ఆ రోజు మీకు చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన ఉన్నటువంటి నాయకుడు. ఈ రోజన్నా కూడా ఈరోజు యావత్ జాతి కూడా గర్వించదగ్గటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు కన్నా మీరు సిగ్గుపడాలి. మళ్ళీ ఎదురుదాడి, కెమికల్ కలిసింది ఇంకోటి కలిసి. కెమికల్ ఎందులో కలదు? కెమికల్కి కొవ్వుకి తేడా లేనటువంటి మూర్ఖత్వంగా మీరున్నారు. ఈ రోజు కన్నా మారుకుని ఇప్పుడన్నా మీరు జాతికి క్షమాపణ చెప్పవలసింది. మానవ జాతికి క్షమాపణ చెబితే తప్ప మీరు ప్రజలను క్షమించరు. ఈ రోజన్నా కూడా ఈ అపచారం, చంద్రబాబు అపచారాలతోటి ఈ రోజన్నా మీకు బుద్ధి రావాలని ఈ పత్తిపాడులో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మీకు దేవుడు మంచి బుద్ధిని ప్రసాదించాలి, మంచి బుద్ధితోటి పరిపాలన చేయాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈ రోజు మేము అందరం కూడా కార్యక్రమం చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని దుష్ప్రచారంపై కూటమి నేతలు క్షమాపణ కోరుతూ ఆందోళన చేపట్టిన వైసీపీ శ్రేణులు. వెంకన్న భక్తుల మనోభావాలను గాయపరిచిన వారు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్. పెందుర్తి లిటిల్ ఫ్లవర్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన. విద్యార్థి దశ నుంచి పిల్లలకు ఆరోగ్యం పట్ల అవగాహన ఎంతైనా అవసరమని పేర్కొన్న కళాశాల ఎండీ ఎస్ఎన్ రాజు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటిపై నిప్పులు చెరిగిన ఏపీ రాష్ట్ర గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా. రాష్ట్ర రాజకీయాన్ని కలుషితం చేస్తూ మాట్లాడుతున్న రాంబాబుని రాజకీయాల నుంచి బహిష్కరించాలని సురేంద్ర డిమాండ్. గోవధకు పాల్పడిన వారికి కఠినమైన శిక్షలు అమలు చేస్తామని హెచ్చరించిన హైకోర్టు న్యాయవాది గుమ్మడి. రానున్న రోజుల్లో గోమాతను కాపాడుకోకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకంగా ఉంటుందని వెల్లడించిన సురేష్ బాబు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జిల్లా వాణి న్యూస్.